ఇప్పటిదాకా సన్నిహితులు, ఓటమి ఎరుగని నేతలు. ఒకరు 5 సార్లు వరుసగా గెలిస్తే మరొకరు రాజకీయాలకు వచ్చి పోటీ చేసిన 3 ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేశారు. ఇప్పుడు ఆ ఇద్దరి మధ్య జరగబోతోంది అసలు సిసలు ఫైట్. ఒకరి ఓటమి అనివార్యం. ఇంతకీ ఈ ఇద్దరిలో గెలిచేదెవరు, ఓడేదెవరు? అందుకే ఉత్తరాంధ్రలోనే ఆ నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్. కాపు సామాజిక వర్గం ఓటమెరుగని నేపథ్యం. ఆ ఇద్దరిలో నెగ్గేదెవరు? గంటా శ్రీనివాసరావు రాష్ట్ర రాజకీయాల్లో పేరున్న లీడర్. ప్రకాశం జిల్లా నుంచి వచ్చి విశాఖలో వ్యాపారపరంగా రాజకీయంగా ఎదిగిన నాయకుడు. పోర్టులో కాంట్రాక్టర్గా ఉంటూ 1999లో తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసి అనకాపల్లి ఎంపీగా గెలుపొందారు గంటా. త్రిముఖ పోటీలో ఉద్దండులపై తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. ఆ తర్వాత చేసిన చోట మళ్లీ తిరిగి పోటీ చేయకుండా వరుస విజయాలతో ముందుకెళ్తున్నారు. గత ఎన్నికల్లో 4వసారి నియోజకవర్గం మార్చి విశాఖ నార్త్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొని 2000 ఓట్ల మెజార్టీతో గట్టెక్కారాయన. తొలుత ఎంపీ, ఆ తర్వాత పోటీ చేసిన 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధిస్తూ వచ్చిన గంటా ఈసారి భీమిలి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ విజయానికి వస్తే 2009లో ప్రజారాజ్యంలోకి వచ్చి గంటా సహకారంతోనే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగారు. భీమిలి ఎమ్మెల్యేగా గెలిచారు. కృష్ణా జిల్లాకు చెందిన అవంతి శ్రీనివాస్ ది కూడా ఒకే పార్టీ నుంచి మళ్లీ తిరిగి పోటీ చేయని నేపథ్యమే. 2009లో భీమిలి నుంచి ప్రజారాజ్యం ఎమ్మెల్యేగా గెలిచాక 2014లో టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీగా విజయం సాధించారు. 2019లో వైసీపీలోకి వచ్చి భీమిలి నుంచి మరోసారి గెలిచారు. మొదటి 2.5 ఏళ్లు మంత్రిగా కూడా పనిచేశారు. అవంతి వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేసిన 3 సార్లు గెలిచి ఈసారి వైసీపీ నుంచి సిట్టింగ్ సీటులో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గంటా ఈసారి పోటీ ఎక్కడి నుంచి అన్నది మొన్నటిదాకా సస్పెన్స్. దోబూచులాడిన భీమిలి సీటు చివరికి దక్కడంతో అవంతితో తలపడబోతున్నారు గంటా. వైసీపీ నుంచి అవంతి శ్రీనివాస్, కూటమి అభ్యర్థిగా గంటా బరిలోకి దిగుతున్నారు. వీళ్ళిద్దరిలో ఒకరి ఓటమి అనివార్యం. ఇప్పటిదాకా ఇద్దరు ఓటమెరుగని నేతలే. దీంతో ఇద్దరిలో గెలిచేదెవరు, ఓడేదెవరన్న చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. ఇప్పుడు భీమిలిలో మెజారిటీ ఓటర్లు తూర్పు కాపు సామాజిక వర్గమే. అవంతి, గంటా ఇద్దరు కూడా ఓసీ కాపులే. భీమిలి నియోజకవర్గంలో దాదాపు 1,00,000కు పైగా ఉన్న కాపు సామాజిక వర్గం ఓట్లు ఎవరికి అన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రధాన పార్టీల నుంచి పోటీలో ఉన్న ఇద్దరు కూడా కాపు సామాజిక వర్గం నేతలే. పైగా భీమిలి ప్రజల మద్దతుతో గెలిచిన వారి. ఇప్పుడు ఈ ఇద్దరే ప్రత్యర్థులు కావడంతో భీమిలి ప్రజల మొగ్గు ఎటువైపన్న ఆసక్తి అందరిలోనూ పెరుగుతోంది. ఇద్దరు అభ్యర్థులు కూడా గెలుపుపై ధీమాతో ఉన్నా గెలుపు ఎవరిది అన్నదే ప్రశ్న. ఓటమెరుగని ఈ నేతల మధ్య పోరులో ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఎవరి వైపు ఉంటుంది అన్నది 2 పార్టీల్లో జరుగుతోన్న చర్చ.